నేను కూడా 'దిల్ రాజు' గారు అంత టోన్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్‌గా స్టార్ట్ అయ్యాను. నిర్మాతగా సినిమాలు తీస్తున్నాను. అంతటి పేరు రావాలి అని అన్నారు. ఏంటి మీరేదైతే అన్నారో 'దిల్ రాజు' గారిది, ఇప్పుడు 'దిల్ రాజు' గారు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? 'తమ్ముడు' గాని, తర్వాత 'గేమ్ చేంజర్' గాని, ఇప్పుడున్న మధ్యలో 'ఫ్యామిలీ స్టార్' గాని ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది ఆయన? అంటే నేను ఇప్పటికీ ఆ మాట మీద ఉన్నాను సార్. ఎప్పటికైనా నేను 'దిల్ రాజు' అంత గొప్పోడిని అవ్వాలని టార్గెట్‌తో ఉన్నాను. ఎందుకన్నా అంటే 'దిల్ రాజు' గారిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఆయన మంచి డిస్ట్రిబ్యూటరు, మంచి ఎగ్జిబిటరు, మంచి ప్రొడ్యూసరు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. అంటే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే మంచి ప్రొడ్యూసర్ అండి. ఒకసారి ఎప్పుడో మా ఇంటర్వ్యూలో చూశాను. రాజమౌళి గారిని ఏమంటే మీరు నాకు సినిమా చేయాలని అంటే నేను మీకు చేయనండి 'దిల్ రాజు' గారు. నేను సినిమా చేస్తే 4 సంవత్సరాలు పడుద్ది. ఇదే 4 సంవత్సరాల్లో మీరు 40 మంది కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇస్తారు. ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి నేను మీకు చేయనని చెప్పేసి అన్నారని మనం ఎక్కడో చూసామండి. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.